జ్యోతిష శాస్త్రం ప్రకారం ఈసారి వచ్చిన నూతన తెలుగు సంవత్సరాది నుండి కుంభరాశి వారికి గోచార ఫలితాలు ఎలా ఉన్నాయి, ఎటువంటి భారీ మార్పులు చోటు చేసుకోబోతున్నాయి అనే అంశాల గురించి వివరంగా తెలుసుకుందాం. ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి, లైక్ చేసి షేర్ చేయండి, అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. తెలుగువారి నూతన సంవత్సర ప్రారంభం సందర్భంగా కుంభరాశి వారికి సుఖం 3, దుఃఖం 3, ఆదాయం 8, వ్యయం 14, ఆరోగ్యం 2, అనారోగ్యం 3, రాజపూజ్యం 5, అవమానం 6. ఈ సంవత్సరం కుంభరాశి వారికి ఏలినాటి శని ఉన్నప్పటికీ గడిచిన సంవత్సరంతో పోల్చుకుంటే ఈ సంవత్సరం దాదాపుగా అనుకూలంగానే ఉంటుంది. ఈ ఏడాది మే నుండి గురుబలం పెరుగుతున్న కారణం చేత శని పెట్టే బాధల నుండి కాస్త విముక్తి లభిస్తుంది. నిరుద్యోగులకు ఒక మంచి ఉద్యోగం దొరుకుతుంది. విద్యార్థులకు చక్కటి పురోగతి ఉంటుంది. వ్యాపారస్తులు తమ వ్యాపారాలను మరింతగా విస్తరింపజేసుకుంటారు. సంవత్సరం ద్వితీయార్థం నుండి వ్యాపారస్తులకు అనుకూలతలు అనేవి చక్కగా పెరుగుతాయి. విదేశీ పెట్టుబడులు కూడా యోగిస్తాయి. సినీ కళా రంగాల్లో ఉన్నవారికి, అలాగే రాజకీయ నాయకులకు కాలం అనుకూలంగా ఉంది. వ్యవసాయదారులకు 2 పంటలు లాభించే అవకాశం ఉంది. విదేశీ ప్రయత్నాలు యోగిస్తాయి. ఆగిపోయిన ఉన్నత విద్యలు కూడా ఈ సంవత్సరం పూర్తవుతాయి. ఇంగ్లీష్ లాంటి భాషలను చక్కగా నేర్చుకోగలుగుతారు. అయితే రాహుకేతువుల యొక్క ప్రతికూలతలు ఉన్న కారణం చేత ఆరోగ్యం విషయంలో మాత్రం తగు జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. పూటకు అనారోగ్యం పుట్టుకొస్తుంది. నరాలకు సంబంధించిన ఇబ్బందులు, ఫైల్స్, నిస్సత్తువ, నిద్రలేమి లాంటి అనారోగ్య సమస్యలు ఎక్కువగా బాధిస్తాయి. కలలు ఎక్కువగా వస్తాయి, కానీ నిద్ర లేచాక వచ్చిన కల అస్సలు గుర్తుండదు. అలాగే హెయిర్ ఫాల్ కూడా ఎక్కువగా ఉంటుంది. విదేశీయాన అవకాశాలు ఫలిస్తాయి. అయితే ఒత్తిడి కూడా అదే స్థాయిలో ఉంటుంది. కోర్టు తీర్పులు కాస్త విచిత్రంగా ఉంటాయి. మొత్తం మీద కుంభరాశి వారు ఈ ఏడాది కూడా ఏ పని చేసినా చాలా జాగ్రత్తగా చేయాల్సి ఉంటుంది. అనేక సార్లు ప్రయత్నం చేస్తే తప్ప పనులు సానుకూలపడే అవకాశాలు కనిపించడం లేదు. మితిమీరిన ఆత్మవిశ్వాసం, అలాగే అవగాహన రాహిత్యం వలన ఇబ్బంది పడతారు. కాస్త జాగ్రత్త వహించండి. ఇతరుల వలన నష్టాలు ఉంటాయి. పుణ్యనది స్నానాలు చేస్తారు. వ్రతాలు మరియు దీక్షలను మరింత భక్తిగా ఆచరిస్తారు. ఆధ్యాత్మిక బలం పెరుగుతుంది. ఈ ఏడాది కుంభరాశి వారు ప్రతి శనివారం ఆంజనేయ స్వామివారి ఆరాధన చేయాలి. తమలపాకుల మాలను స్వామికి సమర్పించాలి. అలాగే ప్రతి 6 నెలలకు ఒకసారి రాహుకేతువుల పూజను చేయించుకోవడం వలన శుభం కలుగుతుంది. ఈ సంవత్సరం మొత్తం మనకు శుభం కలగడానికి, పట్టిందల్లా బంగారం కావడానికి, ఎటువంటి ప్రమాదాలు జరగకుండా ఆరోగ్యంగా సంతోషంగా ఉండడానికి మనమంతా ఈ రోజున ఉదయం దుర్గామాతను పూజించాలి. వీలు కుదరని వారు కనీసం సాయంత్రం వేళ అయినా సరే ఈ పూజను ఆచరించవచ్చు. చక్కగా స్నానం చేసుకుని దుర్గామాత ముందు కూర్చొని అమ్మవారికి ఒక ఎర్రటి పుష్పం, కొంచెం గరిక సమర్పణ చేసి నెయ్యితో దీపం వెలిగించి ఎర్రటి అక్షింతలతో పూజించాలి. అలాగే మాకు ఆరోగ్యం కలగాలి అని, ఎటువంటి చెడు ప్రభావం మాపై పడకూడదు అని, లోకమంతా సుభిక్షంగా ఉండాలి అని కోరుకుంటూ దుర్గా కవచాన్ని, అలాగే ఆరోగ్య రక్షా కవచాన్ని పారాయణం చేయండి. ఈరోజు మహామృత్యుంజయ మంత్రం జరిపించినా కూడా చక్కటి శుభం కలుగుతుంది. అపమృత్యువులు దూరమవుతాయి. మన జీవితంలో అద్భుతమైన ప్రగతి కనపడడానికి, అభివృద్ధి కలగడానికి, ఆరోగ్యంగా ఉండడానికి, కుటుంబమంతా సకల సౌఖ్యాలతో జీవించడానికి మనమంతా తప్పకుండా సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేయాలి. భక్తి శ్రద్ధలతో స్వామివారిని పూజించాలి. సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్రాన్ని పారాయణం చేయాలి. ముఖ్యంగా అరటి నారను తీసి పతితో కలిపి నెయ్యి పోసి దీపం వెలిగించిన వారికి తప్పకుండా సుబ్రహ్మణ్య స్వామి అనుగ్రహం లభిస్తుంది. భక్తి శ్రద్ధలతో నమ్మకంతో ఆచరించండి. అంతా శుభమే కలుగుతుంది. ఇలాంటి సమాచారం ప్రతిరోజు మీకు వీడియో రూపంలో అందాలంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే బెల్ బటన్ని యాక్టివ్ చేసుకోండి.